సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు, పాటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని, చెంతకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే, వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కోటి పంజాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. నట్టింత కాలు పెట్టు పాడి పంటలు
ఆడపడుచులు అత్తింట సాగుతున్న అల్లల్ల ఆగడాలు భోగి పళ్ళుగా కంగారు రేపుతున్న కోడళ్ళ చూపులన్నీ భోగి మంటగా ఉన్న మాట పైకి చెప్పు అక్కగారి వైన మేము సన్నాయిగా దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా Surya Global School Principal Sridhar garu, please come on the dais. ABM రజితా మేడం గారిని డయాస్ మీదకి రావాల్సింది కోరుతాను. అదేవిధంగా చామరా పిల్లలు గత కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కంటే అంతకు ఎక్కువ మొత్తంలో 171 మంది 171 రావడం ఇది నిజంగా నేను అనుకుంటా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇదే హైయెస్ట్ అనుకుంటాను. నిజంగా చాలా గ్రేట్ సక్సెస్. ఈ యొక్క ఏబిఎన్ టీంకి ఒకసారి గట్టిగా చెప్పండి. 171 ఇంత పెద్ద మొత్తంలో రావడం అనేది నిజంగా ఇది చాలా గ్రేట్. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందిగా వేణు. అందరికీ నమస్కారం. ఈనాటి సెంట్రల్ ముత్యాల గుడ్లపోడికి ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి లక్ష్మణ్ కుమార్ స్వాగతం. మున్సిపల్ చైర్పర్సన్ స్వాగతం. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. గత 22 సంవత్సరాలుగా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు చెన్నై, ముంబై, బెంగళూరు తదితర రాష్ట్రాల్లో 21 యూనిట్ కార్యాలయాలను తెరిచి ప్రతినిత్యం విజయవంతం చేసినందుకు అందరినీ అభినందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి హాజరై ముగ్గుల పోటీలో పాల్గొని ముగ్గులు వేసిన వారి నుంచి 3 విజేతలను మా న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తారు. మొదటి బహుమతి 6,000 రూపాయలు, రెండవ బహుమతి 4,000 రూపాయలు, మూడవ బహుమతి 3,000 రూపాయలతో పాటు దాదాపుగా ప్రతి ఒక్కరికి ఒక కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. దాదాపు అందరికి కూడా ప్రైజులు వస్తాయి. ఎందుకంటే పోటీలో పాల్గొనడమే కాదు, పాల్గొని విజయం సాధించడం కాదు, పాల్గొనడం కూడా ముఖ్యమే అని భావించి కన్సలేషన్ ప్రైజులు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. చేసిన మహిళలందరికీ కూడా స్వాగతం. మీరు ఇంత మంచి ప్రోగ్రామ్కి వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను అందరికీ. ఎందుకంటే మన సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రజ్యోతి వారు ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించడము ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. గత 12 సంవత్సరాలుగా మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్లోనే నిర్వహించడం జరుగుతుంది. దానికి మేము స్పాన్సర్స్గా ఉంటున్నాము. దానితో పాటు ఇయర్ కూడా మహిళల్ని ప్రోత్సహించడము అనేది చాలా మంచి కాన్సెప్ట్. దీనికి ముఖ్యంగా గ్రాండ్ థ్యాంక్స్ టు ఆంధ్రజ్యోతి టీమ్. ఏ ఇయర్ కూడా వెనకాడకుండా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నందుకు మన మహిళల తరఫున అందరికీ కూడా జగిత్యాల నియోజకవర్గ మహిళలందరి తరఫున కూడా థ్యాంక్స్ చెప్పుకోవడం జరుగుతుంది ఆంధ్రజ్యోతి వారికి. ఇలా ప్రతి సంవత్సరం సంక్రాంతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటేనే ఒక జర్నలిస్ట్ మురళి గారు ధర్మపురి నుంచి ఉన్నారు. అదేవిధంగా శాంతప్రావు గారు పగడపల్లి నుంచి ఉన్నారు, చాలా సీనియర్. రాములు గారు కొడిమ్యాల నుంచి ఉన్నారు. మీ రాజ్ కుమార్ గారు గొల్లపల్లి నుంచి ఉన్నారు. శ్రీమాన్ గారు మల్యాల నుంచి ఉన్నారు. జి వేణు గారు రాయకల్ నుంచి ఉన్నారు. బి మల్లేశం గారు జగిత్యాల్ క్రైమ్ నుంచి ఉన్నారు. ప్రదీప్ గారు జగిత్యాల్ అగ్రికల్చర్ నుంచి ఉన్నారు. పురుషోత్తం గారు వెల్వేటూరు నుంచి ఉన్నారు. గంగాధర్ గారు జగిత్యాల్ రూరల్ నుంచి ఉన్నారు. రమేష్ గారు సారంగాపూర్ నుంచి ఉన్నారు. సుధన్ గారు బుగ్గారం నుంచి ఉన్నారు. పి గణేష్ గారు భీమారం నుంచి ఉన్నారు. సంతోష్ గారు జగిత్యాల అర్బన్. శ్రీనివాస్ గారు ఏబిఎన్ కెమెరామెన్ గా ఉన్నారు. కె రాజు గారు డిస్ట్రిక్ట్ అడ్వర్టైజ్మెంట్. స్వామి గౌడ్ గారు మెట్పల్లి నుంచి ఉన్నారు. ప్రశాంత్ గారు ఏసీఓ కరికులం. అయితే మరి ఎందుకు
ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మనందరి పేర్లు రాసేది వాళ్ళు, కానీ వాళ్ళ పేరు ఇక్కడ రాదని ఉండదు. సంవత్సరానికి ఒకసారి ఐ థింక్ ఏదో ఒక ప్రోగ్రాంలో వీళ్ళ పేర్లు వస్తాయేమో, మిగతా రోజులన్నీ మన పేర్లు వస్తాయి. అంటే చీకట్లో వెలుగు నింపేటువంటి రిపోర్టర్స్ వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పాలి. ఎంతో వ్యయ ప్రసారకు వచ్చి ఈ యొక్క ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే జనరల్గా మనం ఈరోజు ఒక ప్రోగ్రామ్ చేసామంటే తర్వాత మనం పేపర్లో చూసుకుంటాం, మన ఫోటో కానీ మన పేపర్ కానీ, రాసింది ఎవరు వాళ్ళ పేరు ఎవరికి తెలియదు. సో ఆ సందర్భంగా నేను ఒకసారి చెప్పాను, వేరే ఒకసారి అందరి పేర్లు ఇవ్వండి, ఎందుకంటే ఇది ఒక మంచి సందర్భం, వాళ్ళని మనం నిజంగా ఒకసారి గుర్తు చేయడం, అందుకొరకు మీ ముందర ఇది ఉంచాల్సి. బృందం యాజమాన్యం వారందరూ కుటుంబ సభ్యులే. జ్యోతి హై స్కూల్ కానీ, మానస కానీ, సూర్య గ్లోబల్ స్కూల్ కానీ మరి ఎంతో సమర్థవంతంగా ముందుంటామని చెప్పి నిరూపించుకునే విధంగా ఈరోజు ఈ ముగ్గుల పోటీ నిర్వహించినందుకు వారి యాజమాన్యానికి సహకరించినందుకు వారి యాజమాన్యానికి, నిర్వాహకులైనటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యానికి కూడా అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా సంవత్సరం అంతా మహిళలు పూర్తి స్థాయి లోపల భాగస్వాములయ్యే పండుగ ఏదైనా ఉంది అంటే సంక్రాంతి పండుగ మాత్రమే. జనవరి 1 నుండి మొదలుకొని దాదాపు 15-16వ తేదీ వరకు కూడా మహిళలు ఎంతో ఉత్సాహంగా మరి ప్రతిరోజు ఇంటి ముగ్గులతో అలకడమే కాకుండా మరి పూజా కార్యక్రమాలను సంక్రాంతి పర్వదినాన నిర్వహించుకోవడం మరి మన సంస్కృతికి నిదర్శనం. మరి అలాంటి ముగ్గులను ముంగిలలోనే అలగడం కాకుండా, వేయడం కాకుండా మరి ఒక ప్రముఖ దినపత్రిక నిర్వహించిన ఈ కార్యక్రమం లోపల పెద్ద ఎత్తున వారి లోపల ఎలాంటి ఆలోచనలైనా కానీ ప్రదర్శించేందుకు వీలుగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఇక్కడ ముగ్గులు వేయడం, మరి నిజంగా వారందరినీ ప్రతి ఒక్కరిని, నిర్వాహకులు చాలా మంది ఉంటారు, నిర్వహణ చేయడం ముఖ్యం కాదు, ఆ కార్యక్రమం లోపల భాగస్వాములు కావడమే ముఖ్యం. ఆ అనేక మంది భాగస్వాములు అయినప్పుడే ఆ కార్యక్రమం జయప్రదం అవుతుంది. మరి అలాంటి మరి మీ భాగస్వాములందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మరి నిజ జీవితం లోపల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఒక సమాజం లోపల ఉన్న చీకటిని పారద్రోలి వెలుగును ప్రసాదించే విధంగా ఒక ఆయుధం ఏమైనా ఉంది అంటే మరి ఎలాంటి నిర్లిప్తత, మరి ఎలాంటి నిరాశకు ఎదురైన ప్రజల భావాలను, మరి అణగారిన వర్గాల యొక్క బాధ్యతను గుర్తు చేసేదే పత్రిక. మరి పత్రికా ముఖంగా సమస్య కానీ, ఒక ఆనందకరమైన విషయమే కానీ, ఒక బాధ్యతను సూచించే విషయమే కానీ వచ్చినప్పుడు మరి మున్సిపల్ ఫస్ట్ పర్సన్ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు ఆంధ్రజ్యోతి మరి మనకి ఇంత మంచి కార్యక్రమం చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, శ్రీధర్రావు గారికి, అలాగే వేణు గారికి, ఇంకా అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంతమంది ముందు కూర్చున్న మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి, అమ్మాయిలకి, చిన్న చిన్న పిల్లలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఏటా మీరు అందరూ ఇవన్నీ నిర్వహిస్తున్నందుకు, మరి అందులోంచి ఒక మంచి చేసిన వాళ్ళకి అంటే మంచిగా ముగ్గులు వేసి మంచిగా ప్రెజెంటేషన్ ఇచ్చిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. మరి చాలా మంది పిల్లలకి ఇప్పటికే సంస్కృతి సాంప్రదాయాలు అంటే తెలియకుండా పోయింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోకముందే దూరంగా వెళ్ళి చదువుకోవడం, హాస్టల్స్లలో ఉండడం, అక్కడ పిల్లలకి ఏదో ఒక అలవాటు అవ్వడం. సో దానివల్ల కూడా ఇక్కడి మన సాంప్రదాయాలు చాలా మంది పిల్లలు మర్చిపోతున్నారు. సో అందుకనే ఇలాంటి ఒక సాంప్రదాయాలు కూడా మనకు ఉంటాయి, మనం ఇవన్నింటినీ తప్పదు అని చెప్పేసి ప్రతి ఒక్క టీచర్లు కానీ, తల్లిదండ్రులు కానీ ఎప్పటికప్పుడు పిల్లలకు చెప్తూ ఉండాలి. ఈ యువత, ఈ రోజుల్లో యువత కొంచెం
విచ్చేసిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మీరందరూ కూడా ఈరోజు ఆదివారం అయినప్పటికీ చాలా పెద్ద ఎత్తున ఇంత ఉదయమే వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది సంతోషదాయకం. మరి నిజానికి ఇందాక చైర్పర్సన్ గారు చెప్పినట్టు మీరు పాల్గొనడమే గెలిచినట్టు, మళ్ళీ గెలుపు వేరే అక్కర్లేదు. అయితే ఇందులో నేను ఒక చిన్న మాట చెప్తాను. అందరూ చెప్పడం ఇప్పటి వరకు చాలా వివిధ రకాలుగా దాని యొక్క గొప్పతనాన్ని కార్యక్రమాన్ని చెప్పారు. మనము చుక్కలు పెట్టేటప్పుడు ఆ చుక్కలు అనేటిది చూస్తే మనకు ఒక డిజైన్ కాదు, అది జస్ట్ చుక్కలే. కానీ చుక్కలన్నింటినీ కలుపుతూ మనము కంప్లీట్ చేసిన తర్వాత సక్రమంగా మనం కలిపినట్లయితే అది ఒక మంచి దృశ్యమాలికలాగా, ఒక మంచి చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఒక ముగ్గు తయారవుతుంది, ఏదో ఒక ఆకారం. సో జీవితం కూడా అంతే. జీవితం అనేది ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క సందర్భము, ఒక్కొక్క వయస్సు, ఒక్కొక్క దాంట్లో మనం పెట్టే చుక్కలు, ఆ చుక్కలని మనం కలుపుతూ నిర్మించుకునేటువంటి లైఫే మన లైఫ్. అది సక్రమంగా కలపకుండా పోతే ఆ ముగ్గులాగే అది కూడా అనాకారంగా అయిపోతుంది, అందంగా ఉండదు. మనం ఎక్కడన్నా ఒక చుక్క తప్పు పెట్టినా, దానికి సరైన స్పేస్ ఇవ్వకపోయినా, లేదు ఒకటి పెట్టాల్సిన చోట రెండు పెట్టినా ఏమవుతుంది, మొత్తం ముగ్గంతా పడేది. కానీ యథాతథంగా ఎంత పెట్టాలి, ఎంత దూరంలో పెట్టాలి, ఎన్ని పెట్టాలి అని తెలుసుంటే దానికి తెలియడమే కాదు, మళ్ళీ చేసేటప్పుడు కూడా మనం అదే చేయాలి. సో అట్లా చేస్తే మనకు ముగ్గు వచ్చినట్టే, అందమైన మన జీవితం కూడా ఇక్కడ అందంగా ఉంటుంది. ఏ ఒక్క పొరపాటు చేసినా మన లైఫ్ కోల్పోతాం. కాబట్టి సహనము, ఓర్పు, నైపుణ్యము కలిపి ఎలా అయితే ముగ్గు వేస్తున్నామో అలాగే మన జీవితాన్ని కూడా సహనంతో, ఓర్పుతోటి, నైపుణ్యంతో మనం ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం గతంలో పూర్వకాలం చూసినట్లయితే బియ్యం పిండితో వేసేవాళ్ళం ముగ్గులు. దానిలో ఇంకొక అంతరార్థం ఏంటంటే ప్రతిరోజు వేస్తాము, ప్రతిరోజు బియ్యం పిండితో వేస్తాము, దాంతో చీమలకి, చిన్న చిన్న కీటకాలకి అది ఆహారం. ఇప్పుడు దయచేసి కెమికల్స్తో వేయకండి, వాటి ప్రాణాలకి హాని వస్తుంది. కాబట్టి మళ్ళా బియ్యం పిండితోనే కొన్నిసార్లు కొంత ముగ్గురు వేయడానికి చేయండి. తర్వాత ఇప్పుడు ముగ్గులు చూసినట్లయితే చాలా బాగా వేశారు. చుక్కల ముగ్గుతో పాటు కాన్సెప్ట్ కూడా సంక్రాంతిని తీసుకుని దాంట్లోనే మహిళల ప్రాధాన్యత, అంటే నిజానికి ఇంట్లో సంపాదించేది పురుషులైనప్పటికీ ఆ సంపాదనని సక్రమంగా నడిపించి ఇల్లులో అందరినీ కలిపి ఉంచేది మాత్రం మహిళని. మీకు రకరకాల పూలు ఉన్నాయనుకోండి, కనకాంబరాలు, లిల్లీలు, తవనము, మల్లెలు, ఏవేవో ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి అల్లితే ఒక మంచి మాలిక అవుతుంది. ఆ దారం ఎక్కడ మీకు కనపడదు. అట్లాగే మన ఇంట్లో మహిళల పాత్ర ఆ దారం లాగా ఉంటుంది. అన్నీ సక్రమంగా చేస్తే ఒక దండ. సో మన కుటుంబం కూడా సక్రమంగా నడవడానికి మనమే. అందరికీ ఒకసారి జై మహిళ అనండి, గట్టిగా అనండి, చాలా మంది ఓకే. సో అది అలాగే నిలబెట్టుకోవాలని చెప్పేసి మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి ఒక కొత్తగా ఆలోచించండి. ఎస్, వీఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ది హౌస్. కాబట్టి పిల్లర్స్ స్ట్రాంగ్గా, ఆరోగ్యంగా ఉండాలి. దానికి మనం అంతుగా కృషి చేయాలి. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మీ డయాస్పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య అతిథి డాక్టర్ సంజయ్ కుమార్ సార్. సోదరి పట్టణ ప్రథమ గారికి, చాలా సీనియర్ జర్నలిస్టు, పాత మిత్రుడు వేణు గారికి, ఇప్పుడే హరిస్వామి గారు చెప్పారు, డాక్టర్ కదా పల్స్ తెలుస్తుంది, అలా కళ్ళ డాక్టర్ మీకు అనుభవిస్తూ తెలుసుకుంటాం. సో సమయం అయిపోయింది. రెండు విషయాలు మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ధర్మం, ఇవన్నీ
అవన్నీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మన దాంట్లో భాగంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు మన తెలుగు జాతి ఎక్కువ మంది పాల్గొనే పండుగ ఈ సంక్రాంతి పండుగ. మరి అలాంటి సందర్భాల్లో చాలా సంవత్సరాల నుంచి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ నన్ను కూడా చాలాసార్లు పలుమార్లు పిలిచింది. ఈరోజు కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి అందరికీ యాజమాన్యానికి పాత్రికేయ మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పాల్గొన్న మీ అందరికీ కొందరు గెలిచి ఉంటారు, రైతులు కొందరు చాలా బాగా చేశారు, కానీ అందరూ కూడా మంచిగా చేశారు చూసాం. మరి పాల్గొన్న అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఒక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి పేద వర్గానికి అన్ని వర్గాలకు అండగా ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి యాజమాన్యం వారి ఆధ్వర్యంలో కూడా మా జిల్లాకు సంబంధించినటువంటి క్షిబ్యూరో కానీ జర్నలిస్టులందరూ కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించిన వారి ఆధ్వర్యంలో మా సోదరిమణులకు మన పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, సోదరిమణి మున్సిపల్ చైర్మన్ గారు జ్యోతి గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి సూర్య గ్లోబల్ స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యానికి సంబంధించినటువంటి మా సోదరుడు సోదరిమణి, అదేవిధంగా మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి ఈ సూర్య గ్లోబల్ స్కూల్ సంబంధించినటువంటి టీచర్స్కు స్టూడెంట్స్కు మా పాత్రికేయ మిత్రులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆకాంక్షలు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా ఇప్పుడే పెద్దలు చెప్పినారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు. మరి ఈరోజు మన భారతదేశంలో బయటి దేశాల్లో కూడా గొప్పగా మన భారతీయులటువంటి మన సోదరిమణుల యొక్క మన కల్చర్ ఏదైతుందో సంక్రాంతి ముగ్గులకు సంబంధించి కానీ బతుకమ్మ పండుగలు కానీ మన తెలంగాణ పండుగలకు ప్రపంచంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నటువంటి ఈ సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ యాజమాన్యం మా సోదరిమణులకు సంబంధించిన ముగ్గుల పోటీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి పోటీలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్ని మండలాలకు కూడా పెద్ద ఎత్తున కూడా మా సోదరిమణుల ముగ్గుల్లో పాల్గొన్నారు. అందరూ కూడా చాలా మంచిగా చాలా చక్కగా ముగ్గులు వేయడం కూడా జరిగింది. జరిగినటువంటి ఆ ముగ్గుల పోటీలో ప్రత్యేకంగా ఎవరికైతే ప్రతిభ ఉన్న వాళ్ళను సెలెక్ట్ చేసి ఇంకా మిగతా వాళ్ళకు కూడా భవిష్యత్తులో మంచి అవకాశం వచ్చే విధంగా వాళ్ళ ప్రతిభను అవకాశం వచ్చే విధంగా ఇదే విధంగా మా ఆంధ్రప్రదేశ్ యాజమాన్య ముగ్గుల పోటీ విషయంలో కానీ ఏదైతే సోదరిమణులకు మేలు జరిగే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈ వేదికపై ప్రజాప్రతినిధులు అందరం కూడా మా సీనన్న వేనన్ మా చెప్పారు మా వేనన్న అందరూ కూడా నేను ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు మాది బాధ్యత. మీరు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ యాజమాన్యం మా వేనన్న వారి ఉన్న బృందం అంతా కూడా మా జగిత్యాల జిల్లాలో 18 మండలాలు ఉన్నాయి. 18 మండలాలు మా ధర్మపురి మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ సంబంధించిన ప్రెస్ వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరూ కూడా మా వ్యక్తిగతంగా మేము అప్పుడు ఆపోజిషన్ ఉన్నప్పుడు మాకు వ్యక్తిగతంగా మా శ్రేయభిలాషులు మాకు అన్ని విధాలు కూడా పత్రికా పరంగా కూడా మాకు మేము చేసిన మంచి కార్యక్రమాలు కూడా చేయించనిచ్చిండ్రు. తప్పని చెప్పిండ్రు, రైట్ అని చెప్పేటువంటి ఆ జర్నలిస్టులో కూడా. ఎందుకంటే జర్నలిస్టులు ఉన్నటువంటి మిత్రులంతా కూడా వెల్ క్వాలిఫైడ్ ఉన్నత మంది చదువుకొని మన జర్నలిజం చేయాలి, ప్రజలకు దగ్గరగా పత్రికా పరంగా ముందుకు రావాలనే జర్నలిస్టులు ఉన్నటువంటి ఎంతోమంది సోదరులు జిల్లాలో ఉన్నారు. ఏదేమైనా భవిష్యత్తులో కూడా మేమందరం కూడా మీకున్నటువంటి ఇళ్ల స్థలాల విషయంలో కానీ జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇతర సమస్యల విషయంలో కానీ ప్రభుత్వం దృష్టికి మన సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు కానీ నేను గారు కానీ మేమందరం కూడా ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం. ఎందుకంటే మేము గెలిచినా ఓడినా ప్రజల అభిప్రాయం ప్రకారం ఉంటాం. కానీ ఎప్పటికీ మేము అందరం ఉండేవాళ్ళం తప్ప మేము ఏదో ఇది అధికారం ఉన్నది కదా అవకాశం ఉన్నది కదా అని చెప్పి మేము ఎక్కువ కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టామనే విషయాన్ని తెలియజేసుకుని మా జర్నలిస్టులు మనం చేసుకుంటూ మరొకసారి మన ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఈ చక్కటి కార్యక్రమంలో ప్రభుత్వ వింపుగా ధర్మపురి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చిన పాల్గొనేటువంటి పిలిచినటువంటి యాజమాన్యానికి ఈ జిల్లాకు సంబంధించిన జర్నలిస్టులందరూ కూడా పేరు పేరున
మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సెల్సియా లోగో వేసినటువంటి అలైక్య గారు రావాలమ్మా. లోగో వేసినటువంటి రాధిక గారు రెడీ ఉండాలమ్మా. థ్యాంక్ యూ సార్. సెకండ్ ఫస్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి నంబర్ 95 అనూష గారు జగిత్యాల. ఒకసారి గట్టిగా చెప్పట్టు. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఫస్ట్ ప్లేస్ రెడీ ఉండాలండి. ఐ థింక్ అర్థమైపోయి ఉంటుంది. ఫస్ట్ గార్డెనింగ్ పార్ట్నర్స్ క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ మరియు జ్యోతి హై స్కూల్, మానస హై స్కూల్, సూర్య గ్లోబల్ స్కూల్ వారి ఆధ్వర్యంలో సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీంలు కూడా పైకి రావాల్సిందిగా కోరు. ఫస్ట్ ప్లేస్, సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో రావాలమ్మా. థ్యాంక్ యూ అండి. వారికి మున్సిపల్ చైర్పర్సన్ ఈ యొక్క గంగాధర్ గారు రండి, పైకి రండి. ఎందుకంటే రిపోర్టర్స్ అందరి ఫోటో గారు, సిరికొండ మధుప్రియ గారు, సింధు ప్రవళిక గారు, డి మమత, ఎస్ మమత ఇచ్చేసేయండి. రాజు గారు, యు మంజుల, ఎస్ దేవు, బాయి, ఆర్ కావ్య గారు, హారిక, బి ముగ్గురు నెంబర్ 37 అండి. బి కొంచెం పేరు ఉంది, శ్రావ్యశ్రీ. పెగడపల్లి శాంత. కొల్లపల్లి ఫోటో పెల్లు రాజన్న గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సావేశ్రీ
పిలిచిన వాళ్ళు రావాలమ్మా ప్లీజ్. వసంత, స్వాతి, లయ, శ్రీలత, సంధ్య, నిర్మల, పూజ. మళ్ళీ ఒకరు మాట్లాడతారో మీకు ఇష్టం. ఒక్కసారి కూర్చోవాలి, అందరూ వస్తారు గట్టిగా కావద్దు. ఒకరికి కూర్చోవాలి మీద వాళ్ళు ఏం పిలుస్తామమ్మా ప్లీజ్. మీరు ఒకసారి కూర్చోవాలి, ఎందుకంటే లైట్ గా తిరగాలమ్మా ప్లీజ్. తర్వాత స్టాఫ్ రిపోర్ట్ మధ్యలో ఉండాలండి. వేణున్న గారు అక్కడ ఉండాలి. సీనియర్ రిపోర్టర్స్ కూడా అక్కడే ఉండాలండి ప్లీజ్. సుప్రియ, నాగార్జుని, శ్రీజ, కీర్తన, హర్షిత, ఆశిని, ప్రియాంక, రచన, రాజమణి, మణిచందన, నిఖిత, మాధురి, దీపిక, శ్వేత. లయ, సుష్మిత, శిరీష, ప్రియ, దీపిక, శ్రీలత, సంధ్య, రోజ్. సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఎవరు మేడం? సెకండ్ ప్రైజ్ మీరే.